హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గ్లోయింగ్ స్కిన్ కోసం అయితే ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేశాను. మన స్కిన్ని క్లియర్గా ఉంచుకోవడానికి, స్కిన్ మీద ఉన్న డస్ట్ని రిమూవ్ చేసుకోవడానికి, ట్యాన్ని రిమూవ్ చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ యూజ్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా శనగపిండి తీసుకోండి. ఒక 4 or 5 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ని మనం ఫుల్ బాడీకి యూజ్ చేసుకోవచ్చు, డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి, స్కిన్ని గ్లోయింగ్గా ఉంచుకోవడానికి, స్కిన్ మీద ఉన్న ఎలాంటి డస్ట్ అయినా కానీ క్లియర్ చేయడానికి, స్కిన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంచడానికి మనకి బేసన్ చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి 4 or 5 టేబుల్ స్పూన్ బేసన్ అయితే తీసుకున్నాను. ఫ్రెష్ తీసుకోండి, నిల్వ ఉన్నది కాకుండా ఫ్రెష్ది అయితే తీసుకోండి శనగపిండి. తరువాత పసుపు యాడ్ చేసుకుంటున్నాను. టర్మరిక్ స్కిన్కి సంబంధించిందే తీసుకోండి, కిచెన్లోది కాకుండా. 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మన స్కిన్ మీద ఉన్న పింపుల్స్ కానీ, ఏమైనా ర్యాషెస్ ఉన్నా కానీ, ఇలాంటివి చిన్న చిన్న బొబ్బల్లా వచ్చినా కానీ, ఫేస్ మీద పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు అలా ఉండిపోయినా కానీ మనకి పసుపు చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇవి 2 మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. 2 కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇవి టర్మరిక్, బేసన్ 2 మిక్స్ చేసి మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే కనుక మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా కానీ చక్కగా రికవరీ చేస్తాయి. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఫేస్ ప్యాక్ అయితే. అన్ని విధాలా కానీ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఈ ఫేస్ ప్యాక్ యూజ్ అవుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్. తర్వాత రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. రోజ్ వాటర్ కొంతమంది స్కిన్కి అయితే కనుక సెట్ అవ్వదు, కొంతమంది స్కిన్కి అయితే కనుక యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్లో ఉంటే రోజ్ వాటర్ యూజ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. నేను 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పచ్చివి పాలు తీసుకున్నాను. కాచినవి కాకుండా పచ్చివే తీసుకోండి. పచ్చి పాలు తీసుకున్నాను. ఒకసారిగా యాడ్ చేసుకోకుండా, ఎందుకంటే మనకి బేసన్ కాబట్టి బబుల్స్గా వస్తుంది. ప్యాక్ కరెక్ట్గా మనకి రెడీ అవ్వదు. కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ప్యాక్ ప్రిపేర్ చేసుకోండి. అప్పుడైతే కనుక బబుల్స్ లేకుండా నీట్గా క్రీమ్ అల్లే మనకి ఫేస్కి అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది క్రీమ్ అల్లే ఉంటే కనుక. కాబట్టి మనం యాడ్ చేసినవి మొత్తం కూడా నీట్గా దాంట్లో మిక్స్ అయిపోయి క్రీమ్ అల్లే వస్తుంది. కాబట్టి మనకి స్కిన్ మీద అప్లై చేసుకున్నా కానీ అన్ని ప్రోడక్ట్స్ మనం యాడ్ చేసి మిక్స్ చేసి అప్లై చేస్తున్నాం కాబట్టి స్కిన్కి బాగా సెట్ అవుతుంది. కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ క్రీమ్ అల్లే వచ్చే విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫేస్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోండి. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని మనం ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి, ఫుల్ బాడీ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత 20 మినిట్స్ ఉంచండి, 20 నిమిషాలు. 20 నిమిషాలు ఉంచిన తర్వాత నార్మల్ వాటర్తో రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా ప్యాక్ని డైలీ యూజ్ చేసుకోవచ్చండి, లేదా వీక్లీ వన్స్ అప్లై చేసుకోండి. కుదిరితే కనుక డైలీ యూజ్ చేసుకోండి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా స్కిన్ బాగా బ్లాక్గా అయిపోతుంది, ట్యాన్ ఎక్కువైపోయి డల్ అనిపిస్తుంది, స్కిన్ ఎక్కువగా పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, లేదా చిన్న చిన్న మచ్చలల్లే ఫేస్ మీద అలా ఉండిపోతుంటాయి, స్కిన్ ఎప్పుడు కూడా డ్రై అయిపోతుంటుంది కదా, అలాంటి వారికి చక్కగా యూజ్ అవుతుంది. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. స్కిన్ ఎప్పుడు గ్లోయింగ్గా ఉంటుంది అండ్ స్కిన్ ఎప్పుడు కూడా క్లియర్గా కనిపిస్తుంది. నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను. ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే స్కిన్ ఎప్పుడు క్లియర్గా గ్లోయింగ్ స్కిన్గా, ట్యాన్ రిమూవ్ అయిపోయి స్కిన్ వైటనింగ్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.